హాయ్ ఫ్రెండ్స్, మనుషులకైనా దేవుళ్ళకైనా తమ శక్తియుక్తులతో విజయాలు సాధించే క్రమంలో ఎప్పుడో ఒకసారి అహంభావం రావడం సహజం. అహంకారం ఎవరికున్నా సరైంది కాదు. అహంకారంతో వ్యవహరించే వ్యక్తులు అందరికీ దూరం అవుతారు. సుదర్శన చక్రం అలాంటి విషయాన్ని తెలియజేస్తుంది. శాంతిగా ప్రశాంతంగా ఉండే హనుమంతుడు సుదర్శన చక్రానికి ఎలా సమాధానం చెప్పాడో మనం తెలుసుకుందాం. హనుమంతుడు సుదర్శన చక్రంతో పాటు గరుడ అహంకారానికి, సత్యభామ అహంకారానికి ఎలా సమాధానం చెప్పాడో కూడా ఈరోజు తెలుసుకుందాం. సుదర్శన చక్రం విష్ణుమూర్తి ఆయుధం. శ్రీకృష్ణుడి అవతారంలో ఉన్న విష్ణుమూర్తికి అనేక పనుల్లో సహకారిగా ఉంది సుదర్శన చక్రం. ఒకసారి ఇంద్రుడి వజ్రాయుధాన్ని కూడా నిర్వీర్యం చేసింది. దీంతో సుదర్శన చక్రం అనేక విషయాలకు తానే ఒక కొత్త కాంతిని అందించే శక్తినని ఆత్మవిశ్వాసం పెరిగింది. అందరికన్నా శక్తివంతమైన దాన్ననే నమ్మకం పెరిగింది. దీంతో ఒకసారి సుదర్శన చక్రం శ్రీకృష్ణుని ఒక ప్రశ్న అడిగింది. భగవంతుడా, ఈ ప్రపంచంలో నాకన్నా ఎవరైనా గొప్పవారు ఉన్నారా అని. ఆ సమయంలో శ్రీకృష్ణుడు తన అర్ధాంగి సత్యభామతో ఉన్నారు. మరోవైపు సత్యభామ శ్రీకృష్ణుడు తన కోసం స్వర్గం నుంచి పారిజాత పుష్పాన్ని తీసుకొచ్చాడని, తాను చాలా అందగత్తెనని అహంభావంతో ఉంది. త్రేతాయుగంలో మీకు అర్ధాంగిగా ఉన్న సీత నాకన్నా అందంగా ఉండేదా అని అడుగుతూ ఉంది. ఈ మాటలతో సత్యభామ మాటల్లో అహంభావం శ్రీకృష్ణుడికి అర్థమవుతుంది. అప్పుడే గరుత్మంతుడు కూడా శ్రీకృష్ణుడి ముందుకు వస్తాడు. గరుత్మంతుడు శ్రీకృష్ణుడి వాహనం. నేను లేకుండా శ్రీకృష్ణుడు ఎక్కడికి వెళ్ళలేడని అనుకుంటాడు. నా అంత వేగంగా ఎవరు ఎగరలేరని కూడా అనుకుంటాడు. అందుకని గరుత్మంతుడు కూడా శ్రీకృష్ణుడిని ఒక ప్రశ్న అడుగుతాడు. హే దేవా, ఈ ప్రపంచంలో నాకన్నా వేగంగా ఎవరైనా ఎగరగలరా అని. ఈ ముగ్గురు నుండి 3 ప్రశ్నలు విన్నాక శ్రీకృష్ణుడు ఈ ముగ్గురులో వచ్చిన అహంకారాన్ని అర్థం చేసుకుంటాడు. వారి అహంకారాన్ని దూరం చేయాలనుకుంటాడు. ఈ పని కోసం హనుమంతుడి సాయం తీసుకుంటాడు. అందరికన్నా ముందు గరుత్మంతుడి అహంకారం దూరం చేయటానికి హనుమంతుడిని పిలుచుకురమ్మని పంపిస్తాడు. అప్పుడు హనుమంతుడు మలయ పర్వతంలో ఉంటాడు. అక్కడికి వెళ్ళి శ్రీకృష్ణుడు పిలిచారని చెప్పమని చెప్తాడు. తాను శ్రీరామున్నని, సీత అపహరణ జరిగిందని, తన కోసం ఎదురు చూస్తున్నానని చెప్పమంటాడు. ఈ మాటలన్నీ చెప్పి ద్వారక నుండి మలయ పర్వతాల మీదకి గరుత్మంతుడిని పంపిస్తాడు శ్రీకృష్ణుడు. అదే సమయంలో సత్యభామతో సీతలాగే ముస్తాబోవని చెప్తాడు. ఎందుకంటే ఈరోజు శ్రీరాముణ్ణి, సీతను చూసేందుకు ఒక భక్తుడు వస్తున్నాడని చెప్తాడు. సీత లాంటి రూపం, జ్ఞానం కూడా వస్తుందని చెప్తాడు. ఆ తర్వాత సుదర్శన చక్రం దగ్గరికి వస్తాడు. ద్వారకకి బయట నిలబడి తన అనుమతి లేకుండా ఎవరిని లోపలికి రానియకూడదని చెప్తాడు. శ్రీకృష్ణుడు ఈ ముగ్గురికి ఈ 3 మాటలు చెప్పాక ఎవరి పనుల్లో వారు మునిగిపోతారు. గరుత్మంతుడు మలయ పర్వతం మీదకి వెళ్ళి చూస్తే హనుమంతుడు తపస్సు చేస్తూ ఉంటాడు. రామనామ జపం చేస్తూ ఉంటాడు. అక్కడికి వెళ్ళి హనుమంతుడితో శ్రీకృష్ణుడి సంగతి చెప్తాడు. శ్రీకృష్ణుడే శ్రీరాముడని వివరిస్తాడు. శ్రీరాముడు గుర్తు చేశారని చెప్తాడు. శ్రీరాముడి పేరు వినగానే హనుమంతుడు భావోద్వేగానికి లోనవుతాడు. రాముణ్ణి కలిసేందుకు సిద్ధమవుతాడు. మీరు నా వీపు మీద కూర్చోండి, నేను మిమ్మల్ని తీసుకెళ్తానని హనుమంతుడితో గరుత్మంతుడు అంటాడు. నేను మిమ్మల్ని చాలా వేగంగా తీసుకెళ్తానని చెప్తాడు. కొద్దిసేపట్లోనే ద్వారకకి తీసుకెళ్తానని అంటాడు. మీరే వెళ్ళాలంటే చాలా ఆలస్యం అవుతుందని చెప్తాడు. గరుత్మంతుడు ఈ మాటలు విన్న హనుమంతుడు మందహాసం చేస్తాడు. అప్పుడు హనుమంతుడు, నువ్వు వెళ్ళు, నీ వెనకాలే నేను వస్తానని అంటాడు. ఈ మాట వినగానే గరుత్మంతుడు వెళ్ళిపోతాడు. చాలా వేగంగా ప్రయాణించి ద్వారకకి చేరుకుంటాడు. తీరా ద్వారకకి చేరగానే గరుత్మంతుడు ఆశ్చర్యపోతాడు. కారణం, తనకన్నా ముందే హనుమంతుడు ద్వారకకి చేరుకుని శ్రీకృష్ణుడిని కలుసుకుంటాడు. ఇంత దూరం ఇంత వేగంగా ప్రయాణించడానికి నాకే ఆయాసం వచ్చింది. అలాంటిది శ్రీకృష్ణుడు తనకన్నా ముందు ఎలా రాగలిగాడనే సందేహం కలుగుతుంది. దీంతో తన పొరపాటు, తన అహంభావం గరుత్మంతుడికి అర్థమవుతుంది. చాలా వేగంగా ఎగరగలననే అహంభావం తుత్తినీలవుతుంది. హనుమంతుడు కనిపించగానే శ్రీకృష్ణుడు అడుగుతాడు, హనుమ, నువ్వు లోపలికి ఎలా వచ్చావు? నిన్ను ఎవరు ఆపలేదా అని ప్రశ్నిస్తాడు. అప్పుడు హనుమంతుడు, ఎందుకు ఆపలేదు? ఆపారు. సుదర్శన చక్రం నన్ను అడ్డుకుంది. వాదులాటకు దిగితే మిమ్మల్ని కలవడం ఆలస్యం అవుతుందని మింగేశానని చెప్తాడు. ఆ మాట విని నోట్లో నుండి సుదర్శన చక్రాన్ని తీసి శ్రీకృష్ణుడికి సమర్పిస్తాడు. ఈ పరిణామం చూసి సుదర్శన చక్రం తన పరిస్థితి ఏంటో అర్థం చేసుకుంటుంది. తాను ఎంత పెద్ద తప్పు చేశానో తెలుసుకుంటుంది. ఎంత అహంభావంతో వ్యవహరించానో అర్థం చేసుకుంటుంది. తన వ్యవహార శైలికి క్షమించమని శ్రీకృష్ణుని వేడుకుంటుంది. ఆ తర్వాత హనుమంతుడు శ్రీరాముడి రూపంలో ఉన్న శ్రీకృష్ణుణ్ణి, అతని పక్కనే సీతాదేవి రూపంలో ఉన్న సత్యభామను చూస్తాడు. రామ, మీ దగ్గరికి రావడంలో ఆలస్యం చేశానా? మీ పక్కనే కూర్చున్న ఈ దాసి ఎవరు అని అడుగుతాడు. సీతమ్మ ఎక్కడికి వెళ్ళిందని అంటాడు. ఈ మాట వినగానే సత్యభామ సిగ్గుతో తలదించుకుంటుంది. శ్రీకృష్ణుడు పారిజాత పుష్పాన్ని తనకే ఇచ్చాడు కాబట్టి తానే చాలా అందగత్తెనని అనుకుంటుంది. ఇలా చివరికి సత్యభామ అహంభావం తునాతునకలవుతుంది.
ఈ విధంగా శ్రీకృష్ణుడు సుదర్శన చక్రం, గరుత్మంతుడు, సత్యభామల అహంభావాన్ని హనుమంతుడి సాయంతో దూరం చేస్తాడు. భగవంతుడికి భక్తుడికి మధ్య అహంభావం అడ్డుగోడగా ఉండకూడదు. అందుకే మీ అహంభావాన్ని దూరం చేయాల్సిన అవసరం ఉంది అంటాడు. ఆ తర్వాత శ్రీకృష్ణుడు హనుమంతుణ్ణి ప్రేమపూర్వకంగా ఆలింగనం చేసుకుని పంపిస్తాడు. ఇలాంటి కథే మరోటి కూడా వినండి. మహాభారత యుద్ధంలో అర్జునుడి గురించి. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన వెలుకాడిగా అర్జునుడికి పేరుంది. పురాణాల ప్రకారం ఒకసారి అర్జునుడు హనుమంతుని రామేశ్వరంలో కలుస్తాడు. అప్పుడు అర్జునుడు మీ వానర సైన్యం రాళ్లతో కాకుండా బాణాలతో వంతెన ఎందుకు నిర్మించలేదని హనుమంతుణ్ణి అడుగుతాడు. బాణాలతో నిర్మించిన వంతెన వానర సైన్యం బరువును మోయలేదు. అప్పుడు అర్జునుడు అహంభావంతో తాను బాణాలతో వంతెన నిర్మిస్తే చెక్కు చెదరకుండా నిలిచిపోతుందని అంటాడు. కావాలంటే ఇప్పుడే అలాంటి వంతెన నిర్మించి చూపిస్తానని, తాను నిర్మించిన వంతెన ఎంతటి బరువునైనా తట్టుకుంటుందని అంటాడు. ఆ వంతెన చూసిన హనుమంతుడు అర్జునుడికి ఒక షరతు పెడతాడు. మీరు నిర్మించిన ఈ వంతెన నా బరువును తట్టుకుంటే నేను అగ్ని ప్రవేశం చేస్తానంటాడు. ఒకవేళ ఈ వంతెన కూలిపోతే మీరు కూడా అగ్ని ప్రవేశం చెయ్యాలి అంటాడు. అర్జునుడు ఆ షరతుకు అంగీకరిస్తాడు. హనుమంతుడు వెంటనే తన విశాల రూపాన్ని చూపిస్తాడు. ఒక పాదం వంతెన మీద వేయగానే వంతెన కదలటం మొదలవుతుంది. రెండో పాదం మోపగానే వంతెన విరిగిపోవటం మొదలవుతుంది. వంతెన కూలిపోతున్న తీరు చూసి అర్జునుడు అవమానంతో తలదించుకుంటాడు. మరో అడుగు వేయగానే ఆ వంతెన రక్తంతో తడిచిపోతుంది. అది చూసి హనుమంతుడు వంతెన మీద నుంచి కిందికి వస్తాడు. అగ్ని ప్రవేశం చేసేందుకు సిద్ధమవుతాడు. ఆ క్షణమే శ్రీకృష్ణుడు ప్రత్యక్షమవుతాడు. హనుమంతుణ్ణి ఆగమని చెప్తాడు. హే నా ప్రియమైన భక్తుడా, నేను కనుక అర్జునుడు నిర్మించిన వంతెన కింద కూర్మావతారంలో నిలబడి ఉండకపోతే మొదటి అడుగులోనే ఈ వంతెన కూలిపోయేది. మూడో అడుగు వేసినప్పుడు నా శరీరం రక్తంతో తడిచిపోయింది అంటాడు. తాను ఎంత తప్పు చేశానో హనుమంతుడికి అర్థమవుతుంది. ఇదంతా నా కారణంగానే జరిగిందని శ్రీకృష్ణుడు హనుమంతుడికి చెప్తాడు. మహాభారత యుద్ధంలో అర్జునుడి రథం మీద హనుమంతుడు శిఖరం పైన కొలువు తీరుతాడు. ఇలా అనేక సార్లు హనుమంతుడు అనేక మంది అహంభావాన్ని అంతమొందిస్తూ వచ్చాడు. సుదర్శన చక్రాన్ని యాలకుల గింజలాగా నోట్లో పెట్టుకున్నాడు. ఎంతగా భక్తి పార్వశ్యంలో ఉంటాడో నిరూపించాడు. మీకెవరైనా ఇలాంటి వ్యక్తులు, దేవతలు తెలుసా? తెలిస్తే కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.